హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను బుడ్డ శనగలతో మసాలా కూర ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవి వైట్ వండి, ఇవి కాబూలీ చెన్నా అని కూడా అంటారు వీటిల్ని. దీంట్లో నేను ఒక 3 టమోటాలు తీసుకున్నాను, చిన్నవండి అవి. చాలా పెద్ద టమోటా అయితే 2 జాలండి. దీంట్లో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఒక 3 లవంగాలు, ఒక 2 యాలక్కాయలండి. ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బొడ్డు శనగలండి నైటే నానబెట్టేసి ఉడకబెట్టేశానండి. చూడండి ఎంత బాగా ఉడికినాయో. ఒక 6-7 విజిల్స్ అయినా ఇవ్వండి, బొడ్డు శనగలు బాగా ఉడకాలండి. ఇప్పుడు దీంట్లో టమోటా జీడిపప్పు వేస్తా ఉన్నానండి. జీడిపప్పు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి, వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుందండి మసాలా కూర. జీడిపప్పు టమోటా వేసి బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని తిరగమాత పెట్టుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెము జీలకర్ర నేను చూపించినా కదా అవన్నీ వేసుకోండి. బిర్యానీ, దాల్చిన చెక్క, ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాం కదండి, ఒక పెద్ద ఎర్రగడ్డ వేసుకోండి. బాగా సన్నగా కట్ చేసుకోండి ఎర్రగడ్డలు, అప్పుడే బాగుంటుందండి. తర్వాత దాంట్లో ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలు చేసుకొని దావి కూడా వేసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు కూడా. ఇవన్నీ వేసుకొని బాగా ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తూ ఉన్నానండి. ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత మనము అప్పుడే టమోటా జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి టమోటా. పచ్చిగా ఉంటే మసాలా కూర టేస్ట్ మారిపోతుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే 2 స్పూన్ల కారం వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసాం కదా, చూసుకొని వేసుకోండి కారము. కొంచెం కారము, 1 పసుపు పొడి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలవాలండి అన్ని పొళ్ళు. బాగా కలిసిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసి ఉడకబెడదామండి. మనము కొంచెం బాగా ఉడకాలి కదా టమోటా అంతా పచ్చివాసన పోయేంత వరకు. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం నీళ్లు పోసేసి కొంచెం మూత పెట్టేద్దామండి. కొంచెం మూత పెట్టేసామంటే బాగా మగ్గుతుందండి. నూనె పైకి తేలాలండి, అప్పటి వరకు బాగా మగ్గుతుందని. చూసారు కదా, నూనె అంతా బాగా పైకి తేలిందండి. బాగా టమోటా అంతా కూడా బాగా ఉడికిపోయినట్టుంది, పచ్చివాసన అంతా పోయేంత వరకు. ఇట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం అప్పుడే ఉడకబెట్టాం కదండి బొడ్డు శనగలు, వాటిని కూడా వేసేద్దామండి. అవి వేసేసి కొంచెం వాటర్ పోసేసి కొంచెంసేపు ఉడకబెట్టండి. బుడ్డ శనగలకి ఆ ఉప్పు కారం అన్నీ పెట్టాలి కాబట్టి కొంచెంసేపు ఉడకాలండి. దీంట్లో చాలామంది ఉల్లగడ్డ కూడా వేసుకుంటారండి, అట్ట కూడా వేసుకోవచ్చు. బొడ్డ శనగలతో అంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మీకు నీళ్ళు ఎన్ని కావాలో దాన్ని బట్టి కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోండి. నేను కొంచెం వాటర్ పోసాను, కొంచెం బాగా ఉడుకుతుంది కాబట్టి అది బొడ్డు శనగల్లో బాగా ఉడకాలి కాబట్టి ఉప్పు కారము. చూసారు కదా, బాగా ఉడుకుతూ ఉందండి. ఇంకొంచెంసేపు ఉడకబెట్టండి, కొంచెం చిక్కబడాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా వేద్దామండి లాస్ట్లో దించుకునే ముందు. కొంచెం గరం మసాలా వేసేసి అంతే అండి, కొంచెం చిక్కబడితే సరిపోతుందండి మనకి. దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి మనకి. చూసారు కదా, బాగా చిక్కబడింది. ఈ కన్సిస్టెన్సీ అయినా ఉంటే బాగుంటుందండి మనకి, పూరీలోకి కానీ చపాతీలోకి కానీ. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అండి కూర. మనకి మసాలా కూర రెడీ అండి. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. జీడిపప్పు వేసుకుంటే మీకు ఆ మసాలా కూర టేస్ట్ చాలా వేరుగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. మీకు ఒకవేళ కారం పచ్చిమిరపకాయలు వద్దనుకుంటే, పిల్లలు తినాలంటే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసేయండి. అంతే అండి, కర్రీ రెడీ అండి. ఇప్పుడు దీంట్లో నేను కాంబినేషన్గా పూరీ చేస్తూ ఉన్నానండి. చూసారు కదా, ఎంతమందికి పూరి ఇట్లాగే ఎర్రగా కాల్చుకుంటే ఇష్టం అండి. నాకు ఇట్లా ఎర్రగా కాలిస్తేనే ఇష్టం అండి. కొంతమంది అట్లా వేసి తీసేస్తారు కదా, నేను అట్లా కాదు, బాగా ఎర్రగా ఎంతవరకు కాలుస్తాను. చూడండి ఎంత బాగా పొంగుతూ ఉన్నాయో పూరి. మీరు కలుపుకునేటప్పుడు వేడి నీళ్ళతో కలుపుకున్నారంటే చాలా బాగా వస్తాయండి చపాతీలు కానీ పూరీలు కానీ. అంతే అండి, పూరి మసాలా కర్రీ రెడీ అండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్